Hello students, good morning everybody. Welcome to Quest. Today's our topic is parts of speech. Parts of speech. తెలుగులో భాషా భాగాలు అంటారు. ఇది మనకి క్లాస్ 7. సో ఏంటో చూద్దాం. సో ఇంత క్రితం క్లాసెస్లో ఏం నేర్చుకున్నామో ఒక్కసారి బ్రీఫ్గా చెప్పుకుందాం. ఫస్ట్ క్లాస్ నుంచి అసలు బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ తెలుగు వర్డ్స్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, తెలుగు లెటర్స్ని ఇంగ్లీష్లోకి ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలి, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, గుణింతాలు ఇవన్నీ నేర్చుకుంటా వచ్చాము. తర్వాత యాక్చువల్గా ఏమేం కావాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే 4 కాన్సెప్ట్స్ అని చెప్పి మనం ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకొని చూసాం. తర్వాత సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నాము. తర్వాత బేసిక్ వర్డ్స్ 100 బేసిక్ వర్డ్స్ మినిమం 100 వర్డ్స్ కావాలి మనకి. స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ 100 వర్డ్స్ నేర్చుకున్నాం. ఇవాళ క్లాస్లో ఇంగ్లీష్కి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఏంటది? భాషా భాగాలు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ స్పీచ్, మాట్లాడడం. ఆర్ ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకోండి. ఆ సెంటెన్స్ యాక్చువల్గా సెంటెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అరేంజ్డ్ ఇన్ ఏ సిస్టమాటిక్ ఆర్డర్. ఏ సిస్టమాటిక్ ఆర్డర్లో వర్డ్స్ అన్నిటినీ అరేంజ్ చేస్తే అది ఒక సెంటెన్స్ అవుతుంది. ఆ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఏ విధంగా ఏ వర్డ్ ఏ ప్లేస్లో ఉండాలి, ఆ వర్డ్ ఏంటి అని చెప్పేది ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఏ భాషకైనా సరే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంపల్సరీ అమ్మ. అది ఇంగ్లీష్ అనే కాదు, తెలుగులో ఏంటి, హిందీ ఏంటి, ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కంపల్సరీగా ఈ భాషా భాగాలు తెలిసి ఉండాలి. ప్రతి లాంగ్వేజ్కి ఇంపార్టెంట్ ఈ 8 పార్ట్స్ ఉంటాయి. వీటినే మనం 8 పిల్లర్స్ ఆఫ్ లాంగ్వేజ్ అని కూడా చెప్తాము. 8 పిల్లర్స్ అంటే తెలుసు కదా, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏం చేసేయాలి? ఫస్ట్ పునాదులు తీసి పిల్లర్స్ వేస్తాం. ఆ పిల్లర్స్ మీద మనం స్టేర్స్ కడతాం. 1 2 3 4 5 స్టేర్స్ ఎలా కడుతున్నాము? మనం పిల్లర్స్ వేసుకొని. అలాగే లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే లాంగ్వేజ్కి సంబంధించి 8 పిల్లర్స్, ఇంపార్టెంట్ పిల్లర్స్ ఉన్నాయి. వాటిని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నాము. వాటి గురించి మనం ఇవాళ క్లాస్లో నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ నౌన్. ఏంటది? నౌన్. దీన్నే తెలుగులో నామవాచకం అంటాము. నామవాచకం. సెకండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాషా భాగం ప్రొనౌన్. తెలుగులో సర్వనామం అంటాం. థర్డ్ వన్ యాడ్జెక్టివ్. అంటే తెలుగులో విశేషణం. నెక్స్ట్ వెర్బ్, క్రియ. వెర్బ్ని ఏమంటాము? క్రియ. యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణం. యాడ్వర్బ్ని తెలుగులో క్రియా విశేషణం అంటాం. నెక్స్ట్ 6th వన్ ప్రిపోజిషన్ని తెలుగులో విభక్తి ప్రత్యయం అంటాము. నెక్స్ట్ కంజంక్షన్. 7th వన్ కంజంక్షన్, సముచ్చయం అంటాం తెలుగులో. ఈ భాషా భాగాన్ని సముచ్చయం అంటాము. 8th వన్ ఇంటర్జెక్షన్, ఆశ్చర్యాన్ని తెలియచేసే పదాలు. వీటిని మనం ఈ మైండ్ మ్యాప్లో వేసుకున్నామమ్మా. మెయిన్ టాపిక్ని మైండ్ మ్యాప్లో నేను భాషా భాగాలుగా తీసుకున్నాను. బేసిక్ టాపిక్ మధ్యలో మిడిల్లో రాసుకొని దానికి బ్రాంచెస్ గీసాను. చూడండి, 8 బ్రాంచెస్ వీటికి గీసాం ఈ మైండ్ మ్యాప్లో. ఈ మెయిన్ బ్రాంచ్ మీద దాని యొక్క టాపిక్ ఏంటి, దాని రిలేటెడ్ వర్డ్ రాసాము. దీనికి సబ్ బ్రాంచెస్ ఉన్నాయి చూసారా, ఉపశాఖలు అంటారు. వీటి మీద ఆ యొక్క భాషా భాగం యొక్క ఉపయోగం, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్, ఎగ్జాంపుల్స్ ఇక్కడే ఒక చార్ట్లోనే. పేజీలు ఇన్ఫర్మేషన్ చదవాల్సిన పని లేదమ్మా. ఈ ఒక్క చార్ట్ నోట్ చేసుకుంటే మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి మన చేతిలో ఉన్నట్టే. ఒక్క పేజీలో మామూలుగా నోట్స్ రాసుకుంటే ఒక్కొక్క దానికి చాలా మ్యాటర్ వస్తుంది. సో మనం ఈ విధంగా చార్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఆ చార్ట్ చూడంగానే దాని యొక్క యూజ్ ఏంటి, దాని యొక్క మీనింగ్, ఎగ్జాంపుల్తో సహా ఇలా చార్ట్లో మనం తయారు చేసుకుంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ చార్ట్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇవి ప్రిపేర్ చేయడానికి మెయిన్ ఇంటెన్షను
ఇవి గీయడం, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం ద్వారా మనం ఏంటంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఏ టాపిక్ అయినా సరే. చూడండి, ఫస్ట్ నౌన్. వాట్ ఈజ్ ఏ నౌన్? నామవాచకం. నౌన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. ఏదైనా ఒక దాని పేరును తెలియచేసేదే నామవాచకం. నౌన్ అంటే ఏంటమ్మా? ఒక పేరును తెలియజేస్తుంది. ఆ పేరు ఎవరికి? ఏ పర్సన్ అవ్వచ్చు. ఏ పర్సన్ అంటే మీకు రాణి, రవి, కార్తీక్, చైతన్య, ఇలాగా పర్సన్ నేమ్స్. లక్ష్మి, గీత, సరిత, ఇలాగా అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. మేల్ ఆర్ ఫీమేల్ అన్నీ ఈ నౌన్లోకే వచ్చేస్తాయి, మా పర్సన్లోకే వచ్చేస్తాయి. పర్సన్. నెక్స్ట్ ప్లేస్ చెప్తుందంట ఈ నౌను. ఇంకోటి ఏంటి? నేమ్ ఆఫ్ ప్లేస్. ప్లేసెస్ అంటే తెలుసు కమ్మా, ప్రదేశాలు. విజయవాడ, వైజాగ్ ఊళ్ళ పేర్లు అవ్వచ్చు, కంట్రీస్ అవ్వచ్చు, అలాగే ఎక్కడైనా కాంటినెంట్స్ అవ్వచ్చు. ఏదైనా ఒక ప్రదేశం పేరు చెప్తే అది నౌన్ అవుతుంది. అలాగే యానిమల్, జంతువుల పేర్లు. థింగ్స్. థింగ్స్ అంటే తెలుసుగా, వస్తువులు. బోర్డు, డెస్క్, బెంచ్, బ్యాట్, బాల్, ఇలాగా అన్ని థింగ్స్ ఇందులోకి వచ్చేస్తాయి. వీటినే నౌన్స్ అంటారు. నౌన్ మీన్స్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. ఈ థింగ్స్కి చూడండి, కౌంటబుల్ అయితే ఏ అండ్ ద వాడతాం. కౌంటబుల్స్కి ముందు, కౌంటబుల్స్ అంటే లెక్క పెట్టగలిగే వాటికి ఏ అండ్ దాల్ని ఉపయోగిస్తాం. లెక్క పెట్టలేని వాటికి, అన్కౌంటబుల్స్కి ఏ అండ్ ద వాడం. అర్థమవుతుందో లేదో? ఏ అండ్ దాల్ని ఏమంటామో? ఆర్టికల్స్ అంటాం. వీటిని ఈ నౌన్ కాన్సెప్ట్లోకి తీసుకొచ్చేస్తాం, ఏ అండ్ దాని. సో థింగ్స్కి ముందు ఏ అండ్ దాన్ని యూస్ చేస్తాము. వేటి ముందు? ఓవెల్స్ ముందు అయితే యాన్ యూస్ చేయాలి. ఓవెల్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ముందు యాన్ యూస్ చేయాలి. యాన్ ఆనియన్, యాన్ ఎలిఫెంట్. యానిమల్స్ ముందు కూడా వాడతాం. థింగ్స్, యానిమల్స్, పర్సన్స్, నేమ్ ఆఫ్ పర్సన్ ముందు వాడడం. కానీ గ్రూప్ ఆఫ్ పర్సన్ ఆర్ కామన్గా యూస్ చేసే నౌన్స్ పర్సన్స్ ముందు వాడతాం. ఏ బాయ్, ఏ గర్ల్ అంటాం. అదే కానీ ఏ కార్తీక్, ఏ చైతన్య అని చెప్పాం. పర్టికులర్గా పేరు పెట్టి చెప్పే వాటికి ముందు ఏ అండ్ దాన్ని వాడం. బట్ గ్రూప్ని మెన్షన్ చేసేటప్పుడు అంటే ఆ కామన్గా బాయ్ అంటే అందరు బాయ్స్ వచ్చేస్తారు, మ్యాన్ అంటే అందరూ వస్తారు, ఉమెన్ కామన్గా చెప్పే వాటి ముందు ఏ అండ్ దాన్ని యూస్ చేస్తాం. మళ్ళీ ఏ అండ్ ఎక్కడెక్కడ యూస్ చేయాలి? ఓవెల్స్ ముందు యాన్, కాన్సోనెంట్స్ ముందు ఏ. మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నామమ్మా ఓవెల్స్, కాన్సోనెంట్స్ గురించి. ఒకసారి ఆ వీడియో మీరు చూడవచ్చు. నెక్స్ట్ ద. స్పెసిఫై చేసే వాటి ముందు దాన్ని యూస్ చేస్తాము. ద పసిఫిక్, ద హిమాలయ. స్పెసిఫిక్ ఒక దాని గురించి చెప్పేటప్పుడు దాన్ని యూస్ చేయాలి. దట్ ఈస్ నౌన్. నెక్స్ట్ ప్రొనౌన్ సంగతి చూద్దాం. వాట్ ఈజ్ ప్రొనౌన్? ప్రో అంటే బదులుగా. సర్వనామము, నామవాచకానికి బదులుగా వాడే పదాన్ని సర్వనామం అంటాం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ నౌన్ వీఆర్ యూజింగ్ అనదర్ వర్డ్. దట్ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ ప్రొనౌన్. నామవాచకానికి అంటే నౌన్కి బదులుగా. ప్రో మీన్స్ బదులుగా నౌన్కి బదులుగా వాడతామంట. అటువంటి వర్డ్స్ అయితే పర్సనల్ ప్రొనౌన్స్ అవ్వచ్చు. వ్యక్తిగత సర్వనామాలు ఐ, వి, యు, దే. ఇక్కడెక్కడ పేర్లు బదులుగా వాడుతున్నాను. నేను, నా పేరు బదులు. వి అంటే మేము. మనం ఆల్రెడీ వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం బేసిక్ ఆఫ్ వర్డ్స్లో. అలాగే దిస్, దట్, థింగ్స్ రిలేటెడ్. థింగ్ డైరెక్ట్గా దాని గురించి చెప్పకుండా దాని గురించి చెప్పేటప్పుడు, థింగ్ గురించి చెప్పేటప్పుడు దాని పేరు బదులుగా దిస్, దట్. అలాగే క్వశ్చన్ వర్డ్స్ వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్, థింగ్స్ రిలేటెడే వస్తుంది ఆ విధంగా. అలాగే పర్సనల్ ప్రొనౌన్స్ రిలేటెడ్ మై, మీ, అవర్, అజ్, ఇటువంటివన్నీ కూడా ప్రొనౌన్స్ వస్తాయి. ఇవి ఎప్పుడు వాడతామమ్మా? నౌన్ బదులుగా. ఏదైనా ఒక సెంటెన్స్లో ఫస్ట్ నేమ్ వాడిన తర్వాత కంటిన్యూషన్లో నేమ్ వాడము. ఐ యామ్ వసుంధర ఆర్ ఐ యామ్ ఏ గర్ల్. ఐ అని వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక్కసారి మనం పేరు చెప్తాం, తర్వాత అంతా కూడా ఐతో చెప్తాము. మై, మీ, మైన్, మై సెల్ఫ్, ఇటువంటి వర్డ్స్ అన్ని యూజ్ చేస్తే సెంటెన్స్ ఫామ్ చేస్తాం. సో అందుకని పేరు బదులుగా వాడేవన్నీ కూడా ఎందులోకి వస్తాయి? ప్రొనౌన్స్లోకి వస్తాయి. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ మీన్స్ పేర్లోనే ఉంది యాడ్ చేస్తుందంట. దేనికి యాడ్ చేస్తుంది? అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. నౌన్ను కానీ ప్రొనౌన్ గురించి కానీ కొంచెం ఎడిషనల్గా చెప్తుందంట. దాని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది, దాని యొక్క నెంబర్ని తెలియజేస్తుంది, దాని యొక్క క్వాలిఫికేషన్ చెప్తుంది. ఇటువంటివన్నీ అడ్జెక్టివ్ వర్డ్స్ అవుతాయి.
అంటే ఎక్కడ ముందు దీని మీనింగ్ ఏంటి? డిస్క్రైబ్స్ ఎ థింగ్ ఆర్ పర్సన్. ఒక వస్తువుని గురించి కానీ ఒక పర్సన్ గురించి కానీ డీటెయిల్డ్గా చెప్పే వర్డ్ని యాడ్జెక్టివ్, మీనింగ్ ఇక్కడ రాశాం. నెక్స్ట్ దాని యొక్క యూజ్ ఏంటి? బిఫోర్ ఎ నౌన్. ఎక్కడ యూజ్ చేస్తాం ఈ వర్డ్ని? బిఫోర్ ఎ నౌన్, ఆఫ్టర్ ప్రొనౌన్. లైక్ ఎగ్జాంపుల్ చూడండి, గుడ్ గర్ల్. గర్ల్ అన్నది నౌన్ అయితే గర్ల్కి ముందు ఏం వాడాం? గుడ్. గుడ్ అన్నది మంచి. మంచి అన్న వర్డ్ యాడ్జెక్టివ్ అవుతుంది. అంటే నౌన్ గురించి చెప్తుంది. ఆ గర్ల్ చాలా మంచి అమ్మాయి అంట, ఆ అమ్మాయి చాలా మంచిది అన్నది ఇక్కడ ఆ అమ్మాయిని గుణాన్ని తెలియజేస్తుంది. సో క్వాలిఫైస్, నౌన్ గురించి తెలియజేసే వర్డ్ యాడ్జెక్టివ్. అలాగే రెడ్ రోజ్, దెర్ ఈస్ ఏ రెడ్ రోజ్ అంటాము. రోజ్ అన్నది నౌను, రెడ్ అన్నది దాని కలర్ ఏ కలర్లో ఉందంట? రెడ్ కలర్లో ఉందంట. అది నౌన్కి సంబంధించి. అదే ప్రొనౌన్ ఆఫ్టర్ ప్రొనౌన్ తర్వాత వస్తుందంట. లైక్ హీ తీసుకున్నాం అనుకోండి, హీ ఈజ్ స్ట్రాంగ్, అతను చాలా బలంగా ఉన్నాడు అని చెప్తాం. అంటే హీ ఈజ్ స్ట్రాంగ్. ఈజ్ తర్వాత వచ్చిన వర్డ్ యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్స్ డిస్క్రైబ్స్ ఎ థింగ్ ఆర్ పర్సన్. ఇలా మీనింగ్ రాసుకోండి, దాని యొక్క యూజ్ రాయండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ విధంగా చిన్నగా షార్ట్ ఫామ్స్లో రాసుకుంటే మనం ఈ చార్ట్ చూడగానే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటో మనకి ఒక్కసారిగా గుర్తొచ్చేస్తుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ఓపెన్ చేసి చూసినా వెంటనే మన మైండ్లో స్ట్రైక్ అవుతుంది. మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక్కసారిగా రీకాల్ చేసుకుంటుంది మన బ్రెయిన్. నెక్స్ట్ వెర్బ్, ఫోర్త్ వన్. వెర్బ్ మీన్స్ వాట్? వెర్బ్ అంటే తెలుగులో క్రియ, పని, చేసే పని. వెర్బ్ ఈజ్ ఎ వర్డ్ which is in the form of action related word avvachu, state of being or place of being. Verb is a word which describes or doing words. doing అంటే చేసే పనుల గురించి తెలియచేసేదే వెర్బ్. ఆ చేసే పనులు ఏంటి? ఇంగ్లీష్లో ఇక్కడ రాశారు మీనింగ్ యాక్షన్ అంటే చేయడం. ఏం చేయడం? కమ్, గో, చేసే పనులు చాలా ఉన్నాయమ్మా పనులు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మనం చేసేవన్నీ పనులే. పొద్దున్న లెగడం పని, బ్రష్ చేయడం పని, తినడం పని, స్నానం చేయడం పని, ఇవన్నీ పనుల్లోకే వస్తాయి, యాక్షన్స్లోకి వస్తాయి. యాక్షన్, డూయింగ్, యాక్షన్. స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే మన యొక్క స్థితిని తెలియజేస్తుందంట. మన యొక్క స్థితిని, మన దగ్గర ఏదైనా ఉండడాన్ని తెలియజేస్తుంది. ప్లేస్ ఆఫ్ బీయింగ్, మనం ఒక చోట ఉండడాన్ని కూడా తెలియజేస్తుందంట. మనం ఒక చోట ఉండడాన్ని యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, విల్, షల్లో చెప్తే స్టేట్ ఆఫ్ బీయింగ్ని ఆర్ హ్యావింగ్, మన దగ్గర ఏదైనా ఉండడాన్ని హ్యావ్, హ్యాజ్లో చెప్తాము. గతంలో ఉండడాన్ని హ్యాడ్లో కూడా చెప్తాము. వాటి గురించి మనం డీటెయిల్గా తర్వాత క్లాస్లో చూస్తాం. మీన్స్ వెర్బ్ 2 టైప్స్ అమ్మ. ఒకటి ప్రిన్సిపల్ వర్బ్, రెండోది హెల్పింగ్ వర్బ్గా చెప్తాం. ప్రిన్సిపల్ వర్బ్స్ అన్నీ కూడా యాక్షన్ వర్బ్సే అవుతాయి. హెల్పింగ్ వర్బ్స్ అన్నీ కూడా ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్ అండ్ ప్లేస్ ఆఫ్ బీయింగ్లోకి వస్తాయి. వీటిని బీ ఫార్మ్ వర్బ్స్ ఆర్ యాక్సిలరీ వర్బ్స్ ఆర్ మోడల్ వర్బ్స్ అని కూడా ఈ హెల్పింగ్ వర్బ్స్ని చెప్తా ఉంటాము. సో మెయిన్ వర్బ్ యాక్షన్ వర్బ్స్, నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్, వీటి గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, యాడ్వర్బ్. యాడ్వర్బ్ మీన్స్ వాట్? యాడ్ టు వర్బ్. యాడ్ పేర్లోనే ఉంది, యాడ్ చేస్తుందంట. ఈ వర్డ్ ఇంకాస్త యాడ్ చేస్తుందంట. దేనికి యాడ్ చేస్తుంది? వెర్బ్కి యాడ్ చేస్తుంది. యాడ్ టు వెర్బ్, ఇంకాస్త డీటెయిల్గా ఆ యాక్షన్ గురించి చెప్తుందంట. ఎగ్జాంపుల్ స్లో, ఫాస్ట్. ఇటువంటి ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాశానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ స్లో, ఫాస్ట్. భాస్కర్ రన్స్ స్లో. భాస్కర్ అన్నది ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్. రన్స్ అన్నది ఏంటి? వెర్బ్. ఆ వెర్బ్ గురించి చెప్తుంది. ఆ సబ్జెక్ట్ ఏం చేస్తుంది? పరిగెడుతున్నాడంట. భాస్కర్ రన్స్ స్లోలీ, మెల్లగా పరిగెడుతున్నాడు. ఆ మెల్లగా అన్నదేంటి? ఆ పరిగెత్తడాని గురించి చెప్తుంది. అంటే ఒక వెర్బ్ని డిస్క్రైబ్ చేసే వర్డ్ని యాడ్వర్బ్, ఇంకాస్త యాడ్ చేసి చెప్పే వర్బ్ని యాడ్వర్బ్ అంటాం. నెక్స్ట్ ప్రిపోజిషన్. ప్రీ అంటే ముందు, ప్రిపోజిషన్ స్థానం, పొజిషన్ గురించి తెలియచేసే వర్డ్స్. అంటే ఒక వర్డ్, ఒక పర్సన్ గురించి తీసుకున్నా, ఒక థింగ్ గురించి మాట్లాడుతున్నా, అది సెంటెన్స్లో దాని యొక్క పొజిషన్ని ఎక్కడుంది, ఏమిటి అని తెలియజేసే వర్డ్స్ని ప్రిపోజిషన్ వర్డ్స్ అంటారు. అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్, రిలేషన్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు అదర్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్లో అదర్ వర్డ్స్తో ఆ రెండింటికి ఉన్న సంబంధాన్ని పొజిషన్ వర్డ్స్గా చెప్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? బిఫోర్ ఏ నౌనా? ఎక్కడ యూజ్ చేస్తాం ఈ ప్రిపోజిషన్ వర్డ్ని? బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్.
నౌన్ ముందు కానీ ప్రొనౌన్ ముందు కానీ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నాం. ద బుక్ అన్నది సబ్జెక్ట్, ద బుక్ ఈజ్ ఆన్ అన్నది ఏంటి, ఆ బుక్ అన్నది ఎక్కడుందంట, టేబుల్ మీద ఉన్నదంట. అంటే మీద ఉండడం ఇక్కడ దాని యొక్క పొజిషన్ చెప్తుంది. బుక్ యొక్క పొజిషను ఎక్కడుంది, టేబుల్ మీద ఉందా, టేబుల్ లోపల ఉందా, టేబుల్ కింద ఉందా అన్నది తెలియచేస్తాయి. ఈ ఆన్, ఇన్, అండర్ వీటి గురించి మనం వర్డ్స్లో బేసిక్ వర్డ్స్లో ఒకసారి చెప్పుకున్నాం. వాటి సెంటెన్స్ స్ట్రక్చర్ అది మనం మెల్లగా చూద్దాం డీటెయిల్గా. నెక్స్ట్ కంజంక్షన్, 7th వన్ కంజంక్షన్. సో ఈ కంజంక్షన్ అనేది ఒక వర్డ్. ఏంటి వర్డ్, ఈ వర్డ్ చేసే పని ఏంటి, వర్డ్స్ కంజంక్షన్ ఇట్ జాయిన్ ఆర్ ఇట్ కంబైన్స్ 2 words ఆర్ 2 sentences. 2 వర్డ్స్ని కలపాలన్నా 2 సెంటెన్సెస్ని కలపాలన్నా కూడా ఒక వర్డ్ మనకి హెల్ప్ చేస్తుందట. అటువంటి వర్డ్స్ అన్ని ఎందులోకి వస్తాయి, ఈ కంజంక్షన్లోకి వస్తాయి, సముచ్చయము తెలుగులో. ఆ కంజంక్షన్ వర్డ్స్ జాయిన్ 2 sentences ఆర్ 2 words like are and. Are and Sita and Geeta sit in a bench. Sita and Geeta ఇద్దరు కూడా ఎక్కడ కూర్చున్నారు, ఒక బెంచ్ మీదకు. ఇద్దరు సీత అండ్ గీత సిట్ ఆన్ ఏ బెంచ్. ఆర్ అన్నది ఏదో ఒకటి. ఐ లైక్ ఎయిదర్ యు లైక్ ఎయిదర్ కాఫీ ఆర్ టీ. నీకు కాఫీ ఇష్టమా, టీ ఇష్టమా. ఆర్ అన్నది ఆ విధంగా యూజ్ చేస్తాం అక్కడ. సో దట్ ఈస్ కంజంక్షన్. ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఏంటి, ఆశ్చర్యార్థకం, ఆశ్చర్యాన్ని తెలియచేసేది. మన సడన్ ఫీలింగ్స్ మీనింగ్, సడన్ ఫీలింగ్స్, మన సడన్ ఫీలింగ్స్ని తెలియచేసేది. ఏదైనా అనుకోని ఇన్సిడెంట్ చూస్తే హో అని అంటాం, హో హా. బాగా ఎక్సైట్మెంట్ వస్తే హుర్రే అని. ఇటువంటి వర్డ్స్తో మన యొక్క ఫీలింగ్స్ని, హ్యాపీ, సాడ్, మనం చాలా సంతోషంగా ఉంటే హుర్రే, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ గ్లాడ్. ఇటువంటి వర్డ్స్ అన్నీ కూడా ఇంటర్జెక్షన్లోకి వస్తాయి. సో ఇవన్నీ 8 parts ఆఫ్ స్పీచ్ కంపల్సరీగా నేర్చుకోవాల్సినవి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీటి యొక్క తెలుగు మీనింగ్స్తో బుక్లో చార్ట్ నేను ప్రిపేర్ చేశాను, అది మీకు దీంట్లో పెడతాను, చూద్దాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరో నలుగురికి మీరు తెలుసుకున్నది ఇంకో నలుగురికి షేర్ చేస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో మైండ్ మ్యాప్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక చోట ఉంటుంది. ఒక్కో టాపిక్ తీసుకోవడం, ఈ విధంగా మైండ్ మ్యాప్ ప్రిపేర్ చేసుకోవాలి. వాటి యొక్క మీనింగ్, యూజ్, ఎగ్జాంపుల్ 3 వచ్చేయాలి ఒక చోట. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. అలాగే నౌన్ రిలేటెడ్ విడిగా తీసుకోండి. నౌన్కి అదొక్కటే కాన్సెప్ట్గా తీసుకోవడం, నౌన్ రిలేటెడ్ ఒక చార్ట్ ప్రిపేర్ చేయడం, ప్రొనౌన్ రిలేటెడ్ దాని వర్డ్స్ యూజ్ వాటిని కూడా మీరు చార్ట్స్ ప్రిపేర్ చేయండి విడిగా. ఇవాళ మీరు ప్రిపేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.